ముందున్న దినం ఆ మొదటి దినం ఇవ్వాలి. ఆ మొదటి దినం ఇవ్వకుండా ఊరంతా తిరిగి పక్షిలా తిరుగుతా ఉంటే ఆ రోజు నువ్వు పక్షిలాగా తిరగాలని గూడు దొరకదు. గూడు లేని పక్షి ఎట్లుంటుంది చెప్పురి? నెమ్మది ఉంటుందా? ఆ గూడు దగ్గర అనుకో అక్కడ గూడు పక్షులు ఏం చేస్తాయి? బయటకు వస్తాయి, దుమ్ము ఊడతాయి, ఎగబడతాయి. ఇంకో గూడు దగ్గర అనుకో నీ గూడే లేదు. నీ గూడు ఎవరు? ఈరోజు యేసుప్రభు. ఈ గూడు పెట్టి ఊరంతా తిరిగితే ఆ రోజు నీ గూడే ఉండదు. అందుకే ఈ గూడు దగ్గర రావా. ఆదివారం పెట్టండి. దైవజనుడు పెట్టలేదు. దైవజనుడికైనా దైవజను కుటుంబానికైనా ఎవరికైనా ఈ గూడు ఉన్నది. ఈ గూడుకు రావాలి. అది చిన్నదే కావచ్చు, గుడిసేందుకు కాదు. నీ గూడు పెంచుకుంటే అది రా, దేవుడు నేను దీవిస్తాడు. ఆ గుడిసేని ఏం చేస్తాడు? చిన్న ఉండొచ్చు. ఈరోజు మనుషులు ఎక్కువ చేస్తే తప్పకుండా దీన్ని విస్తరింపజేస్తాం. హల్లెలూయా. కానీ మనుషులు బట్టి కాదు, మనం ఎవరిని బట్టి రావాలా? ఎవరిని బట్టి. ఏమైపోయింది? ఆయన హృదయం మార్చుకున్నాను. నేను వాళ్ళు పక్కకున్న చనుకుంటే గులుకుంటే పాపం అంటే వీళ్ళ కొరకు వచ్చి నశించి దాన్ని వెతికి రక్షించడానికి వచ్చి చూడు బాగా అవుతాడు. బాగైందా లేదా? బుద్ధి పడతామయ్యా. నశించిపోయిండు, అలసిపోయిండు అడిగే మనుషులను. వాళ్ళ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తలేరు. ఏం చేసిండు? ధైర్యం తెచ్చుకొని కేకలు వేసిండు ఆయన. దావీదు కుమారుడా యేసయ్యా నన్ను కనికరించు, రక్షించంటే పక్కకున్న కోపం వచ్చింది. కొన్నిసార్లు లోకంలో ఏమంటారు పాపం ముందుకు వెళ్తుంటే నేను ఎవడు అడ్డుపడాడు. కానీ దేవుడి కొరకు బ్రతుకుతూ ఉంటే, నువ్వు త్యాగం చేస్తూ ఉంటే, దేవుడి కొరకు వస్తూ ఉంటే అడ్డుపట్టు చాలామంది ఉంటారు. కొన్నిసార్లు మన ఇంట్లోనే ఉంటాం. నాకైతే మా ఇంట్లోనే నాకు అడ్డుపట్టిన ఉన్నారు, స్నేహితులు అడ్డుపట్టిన ఉన్నారు, బంధువులు అడ్డుపడిన ఉన్నారు. కానీ వాళ్ళని వదిలిపెట్టుకున్నా కానీ నా దేవుని వదిలిపెట్టుకోవాలి. అందుకే ఈరోజు ఒక సేవకునిగా నేనున్నా. హల్లెలూయా. ఏం జరిగింది? అడ్డుపడ్డారు అక్కడ ఉన్నోళ్ళు. నోరు మూసుకోరా. దేవుని కొరకు నువ్వు కార్యాలు ఆపుతావా?